హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ అయితే చాలా 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 స్పెషల్ వ్లాగ్ మాకు. సో మేమైతే ఇంకా సమ్మర్ హాలిడేస్కి ఎప్పుడైనా సరే అవ్వ వాళ్ళ ఇంటికి వెళ్ళాం తప్ప బయటికి వెళ్ళేదే అస్సలు లేదనమాట చిన్నప్పటి నుంచి. బట్ ఈసారి అయితే ఫస్ట్ టైం మేము ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. సో ఎక్కడికి వెళ్ళామో ఏం చేసాము అన్నది అంతా కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. ఇది వచ్చేసి డే 1 అనమాట. సో రేపు మార్నింగ్ బయలుదేరాలి మేము, అందుకని చెప్పేసి నైటే ప్రిపరేషన్ చేసుకుంటున్నాము. ఇంకా అందరం 2:33 అంతా లేసేసి తల స్నానాలు అన్నీ చేసి రెడీ అయ్యామన్నమాట. ఇంకా 4:40 ఆ టైంలో అయితే స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ ఎంత తొందరగా స్టార్ట్ అయితే వెళ్ళేసరికి అంత ఎండ తప్పించుకోవచ్చు అని చెప్పేసి, ఇంకా సమ్మర్ కాబట్టి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము ఎండ ఎంత ఉంటుందని చెప్పి. అందుకని చెప్పి ఎర్లీ మార్నింగే బయలుదేరాము. వెళ్ళేటప్పుడు అయితే చాలా పీస్ఫుల్గా ఉండే, అసలు ఏ వెహికల్స్ లేకుండా. జర్నీస్ సాంగ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అనమాట. సో అవి రెండు కలిసి లేకపోతే మనకి నీరసం వచ్చేస్తుంది. అందుకని చెప్పి మంచి పాటలు పెట్టుకొని పొద్దున్నే ఎంజాయ్ చేస్తూ స్టార్ట్ అయితే అయిపోయాము. సో ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామంటే విజయవాడ వెళ్తున్నాం అనమాట. సో ఎందుకు ఎక్కడికి అనేది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది. అండ్ ఇక్కడైతే ఇంకా వీడు కూడా లేచేసాడు చున్నుగాడు. యాక్చువల్లీ వచ్చేటప్పుడు స్నానం చేయించాము, ఇంకా నిద్రపోయాడు అనమాట. కార్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఒక 2 hours తర్వాత 7:30కి అట్లా లేచాడు నిద్ర నుంచి. ఇంకా తర్వాత అందరం కూడా చాయ్ తాగుదామని చెప్పేసి అక్కడ ఒక స్టాల్ ఉంటే హైవే మీద అక్కడైతే ఆగాము. పేపర్ కాదు, చాక్లెట్ అని. నేనైతే 2 o'clockకే లేసాను. యాక్చువల్గా పడుకుంది అయితే 11 o'clock అనమాట. సో జస్ట్ 3 hours 4 hours అట్లా పడుకునేసరికి ఫేస్ అంతా కూడా ఉబ్బినట్టు అనిపిస్తుంది. ఇక్కడ మీరు వీడియోలో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇంకా అట్లా చాయ్ పడగానే మొత్తం బాడీ అంతా రిఫ్రెష్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట నాకు. ఇంతకీ మీలో ఎంతమందికి చాయ్ అంటే ఇష్టమో కింద కమెంట్ చేయండి. ఇగో ఇంకా మేము విజయవాడ రీచ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 10 అయిందనమాట. సో చాలా ఎర్లీగానే రీచ్ అయిపోయాము. అందుకే మార్నింగ్ స్టార్ట్ అవ్వడం చాలా బెస్ట్. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ విజయవాడలో ఆబ్వియస్లీ అందరికి తెలిసిందే ఫేమస్ అంటే దుర్గమ్మ టెంపుల్. అవ్వ ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా అవ్వని తీసుకొని వెళ్తున్నాం కదా అని మేము కూడా వెళ్ళిపోయాము. ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఒక రూమ్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇంకా డ్రెస్ చేంజింగ్కి మళ్ళీ వెంటనే డ్రైవ్ చేయాలంటే మా అమ్మకు కూడా కష్టం కదా, అందుకని చెప్పేసి. నేనైతే విజయవాడ రావడం అయితే ఫస్ట్ టైము. సిటీ అంతా కూడా చాలా బాగుంది, స్పేషియస్గా. ఇంకా రోడ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. మామూలుగా మా అవ్వ వాళ్ళ ఊరు సైడ్ అట్లా వెళ్తున్నప్పుడు ఏంటంటే రోడ్స్ అన్నీ కొంచెం ఇరుగ్గా అట్లా అనిపిస్తుంది అండ్ అంత బాగా కూడా ఉండవు. బట్ ఇక్కడైతే చాలా బాగున్నాయి రోడ్స్. ఇంకా మాదంతా అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ అయితే ఇంకా దగ్గరలో ఒక బీచ్ ఉందనమాట. సో సమ్మర్ కదా బీచెస్ బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అందరం అయితే రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి ఒక 70 kilometers ఉంటుంది మా హోటల్ నుంచి. అందుకని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము. అరౌండ్ 2 o'clock అట్లా స్టార్ట్ అయ్యాము. ఇంకా ఫస్ట్ అయితే మేము మచిలీపట్నం బీచ్ అని ఒకటి దగ్గరగా చూపించింది. సర్లే వెళ్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళేసరికి అక్కడైతే ఏమీ లేవన్నమాట. లిటరలీ నథింగ్. కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా అక్కడ. సో ఆయన అయితే చెప్పారనమాట అక్కడ ఉన్న వాళ్ళు. సో దగ్గరలో ఇంకొక బీచ్ ఉంది, అక్కడికి వెళ్ళండి చాలా బాగుంటుంది అని చెప్పేసి. సో ఆ బీచ్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ మచిలీపట్నం బీచ్లో అసలు ఏముందో మీరైతే చూసేయండి. వెళ్ళే కొద్దీ మొత్తం బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కానీ అసలు బీచ్ కనిపించట్లేదు అనమాట. ఇంకా మేమైతే దారి తప్పిపోయామా ఏంటి అని అనుకున్నాము. గూగుల్ తిట్టుకున్నాం కొంచెం సేపు, దారి తప్పు చూపించిందేమో అని చెప్పి. బట్ గూగుల్ అయితే కరెక్ట్ దారే చూపించింది. అక్కడే కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. సో ఇంకా వాళ్ళు చెప్పేసరికి మేమైతే ఇంకా మంగినపూడి బీచ్ అని దగ్గరలో ఒకటి ఉందండి, ఒక 20 kilometersలో. ఇంకా అక్కడికైతే వెళ్దామని చెప్పి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే చాలా అంటే చాలా పెద్ద పెద్ద బోట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. చూడడానికి కూడా చాలా బాగుంది. బట్ దగ్గరికి అయితే వెళ్ళనివ్వట్లేదు అనమాట. సో మీరు ఎవరైనా వెళ్తే ఇప్పుడైతే వెళ్ళకండి ఆ మచిలీపట్నం బీచ్కి. ఎందుకంటే
ఎందుకంటే అక్కడ చూడడానికి కూడా ఏం లేదు. సో డైరెక్ట్గా మంగినపూడి బీచ్కి వెళ్ళిపోతే చాలా బెటర్. ఇంకా విజయవాడ నుంచి అయితే ఒక 70 to 80 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. 2 hours 2.5 hours పడుతుంది అంతే. అండ్ ఎంత బాగా ఎంజాయ్ చేసామో మీరే ముందు వీడియోలో చూస్తారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంత కూల్గా ఉండేను అసలు ఆ సైడ్ అంతా. నేనైతే వర్షం పడుతుందేమో అనుకున్నాను. సో బేసికల్లీ బీచెస్ ఉన్న సైడ్ ఏంటంటే కొంచెం టెంపరేచర్ అంతా కూడా చల్లగానే ఉంటుందంట. సో ఇంకా మేమైతే అంత బాగా చెప్పిన తర్వాత ఇంకా ఒకసారి అయితే యూట్యూబ్లో చూద్దాం అసలు ఏమైనా ఉందా లేదా అక్కడ కూడా మళ్ళీ ఇట్లా మోసపోతామా ఏంటని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయిన తర్వాత యూట్యూబ్లో అయితే చూసాము. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడికైతే వచ్చేసామన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. ఇంకా ఇదైతే సేమ్ మేము ఎట్లా అయితే యూట్యూబ్ వీడియోలో చూసామో అట్లనే కనిపించింది. కొన్ని ఏంటంటే వీడియోస్కి బయటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, అట్లా కాకుండా ఇక్కడైతే నిజంగా చాలా బాగా అనిపించింది. కరెక్ట్ టైం ఈ ఏరియా దగ్గర కాదు, చల్లగా ఉందిలే, వాన కాదు. కార్లు వాటర్ వచ్చినాయి. ఎటువైనా అలాంటి దాకా పోవచ్చు. మన ఇంట్లో పోమంటుండేమో రైట్ పోనా గుండులే బీచ్ వచ్చింది. గుండు బీచ్ బీచ్ ఫస్ట్ టైం నిజంగా సీలలో చూడమే. ముందుకు పోయాం కొంచెం పెట్టద్ది గ్యాప్ ఉంది. చెప్పులు పోగొట్టుకుంటాడేమో, ఇసుకలో పడేస్తాడు అసలు. ఇసుకలో పడేస్తాడు. కావాలి ఇంకా నాకైతే ఫుల్ హెడ్ఏక్ వస్తుండే, అందుకే అక్కడ స్టాల్స్ అవన్నీ ఉంటే ఇంకా అక్కడైతే చాయ్ తాగేసాము. చాయ్ తాగిన తర్వాత కొన్ని స్నాక్స్ లాగా ఏమైనా తీసుకుందామని బజ్జీ పునుగులు అవి కూడా తీసుకొని ఇంకా మొత్తానికి అయితే దగ్గరికి వచ్చాము. ఎంత ఎగ్జైటింగ్ అనిపించింది అంటే నాకు నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంత ఎండలో పడొస్తాం కదా, ఎంత కార్లో ఏసీ ఉన్నా కానీ జస్ట్ దిగగానే మనకైతే ఫుల్ ఎండ అనిపిస్తుంది. ఇంకా దీని దగ్గరికి వచ్చిన తర్వాత చాలా చల్లగా ఉండే. ఇంకా అట్లా ఒక 45 minutes to 1 hour అయితే ఆడుకున్నాం అనమాట. మాకు అనిపించింది సరే అరే ముందే ఇక్కడికి వచ్చింటే ఇంకా కొంచెం సేపు టైం స్పెండ్ చేసేవాళ్ళం కదా అని చెప్పేసి. అందుకే మీరు ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా డైరెక్ట్గా మంగినపూడి బీచ్కి వెళ్ళిపోండి, కొంచెం టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఫ్యామిలీతో వెళ్తే మాత్రం అద్దరిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే వెనక్కి వస్తుంటే ఇక్కడ ఏమంటారు ఎండు చేపలు అవన్నీ అమ్ముతున్నారు అనమాట. సో ఇంకా మా మమ్మీ వాళ్ళైతే కొన్ని తీసుకున్నారు. నాకైతే ఆ స్మెల్లే అస్సలు పడదు. సో మీలో ఎవరికైనా ఇష్టం ఉంటే కింద కమెంట్ చేయండి చూద్దాము. ఇంకా అక్కడి నుంచి మేమైతే రిటర్న్ అయిపోయి మళ్ళీ విజయవాడకు వచ్చేసరికి అయితే 8 అయిందనమాట ఆల్మోస్ట్. సో వచ్చిన తర్వాత ఇంకా తినడానికి ఏమైనా ఉందా అని చెప్పి చూస్తున్నాము. సో నాకైతే ఏంటంటే నేను చాలామంది యూట్యూబర్స్ ఉంటారు కదా విజయవాడలో, వాళ్ళు చెప్పినప్పుడు చూస్తూ ఉండేదన్నమాట ఈట్ స్ట్రీట్ అని ఉంటుందని. ఇంకా అంతమంది చెప్పిన తర్వాత మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుందని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము. మేమున్న హోటల్ నుంచి అయితే ఒక 10 to 15 minutes అనమాట వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పారు. అందుకని చెప్పి ఇంకా వాక్ చేసుకుంటూనే వెళ్ళిపోయామన్నమాట. చాలా బాగుంది అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం. నేనైతే నిజంగా షాక్ అయ్యాను. మేము వెళ్ళింది ఆల్మోస్ట్ 10 ఆ టైంకి వెళ్తున్నాం అనమాట. బట్ రోడ్ మీద అయితే ఇంకా స్టాల్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో చాలా బాగుంది చూడ్డానికి అంతా. ఇంకా మేమైతే నడిచాము ఒక 15-20 minutes పట్టింది అనమాట. ఎందుకంటే అప్పటికే ఫుల్ అలసిపోయాము. మార్నింగ్ నుంచి డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి ఇంకా మేమందరం కూడా ట్రావెలింగ్లో ఉండి మళ్ళీ మధ్యాహ్నం బీచ్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వెళ్ళాలంటే కొంచెం కష్టం అనిపించింది. కానీ ఇంకా మళ్ళీ రాము కదా, అందుకని చెప్పేసి వచ్చినప్పుడు చూసేయాలని ఇంకా మేమైతే వెళ్ళిపోయాము. సో ఈట్ స్ట్రీట్లో ఏంటంటే అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం స్టాల్స్ ఉంటాయి అనమాట. డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. సో మేమైతే కొన్ని ఫుడ్ ఐటమ్స్ ట్రై కూడా చేసాము. అవన్నీ కూడా షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అయితే చూసేయండి.
అక్కడైతే కొన్ని ఫుడ్ ఐటమ్స్ ట్రై చేసామన్నమాట. నేనైతే మోస్ట్లీ స్వీటే ట్రై చేశాను. అంటే ఫలూదా అండ్ షావర్మా, నెక్స్ట్ రోజ్ మిల్క్, బాదం పాలు ఇట్లా ట్రై చేసాము. ఇంకా తర్వాత అయితే ఒక బిర్యానీ అయితే పార్సల్ తీసుకొని రిటర్న్ రూమ్కి అయితే వచ్చేస్తున్నాం అనమాట. వచ్చేటప్పుడు అయితే ఇంకా అస్సలు ఓపిక లేదు, అందుకని చెప్పేసి ఆటో ఎక్కేసాము. నేను, మా అమ్మ, నాని ముగ్గురమే వెళ్ళాము. మిగతా వాళ్ళందరూ రూమ్లోనే పడుకుని పోయారనమాట. అప్పటికి చాలా అలసిపోయారు కదా అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే ఆ బిర్యానీ అవన్నీ కూడా తీసుకొని ఇంటికి వచ్చాము. టేస్ట్ విషయానికి వస్తే నాకైతే మరీ సూపర్ అని చెప్పలేము, కానీ ఓకే ట్రై చేయొచ్చు. అంత దూరం వెళ్ళాం కాబట్టి ఇంక ఎట్లైనా దగ్గరనే కాబట్టి వెళ్ళాము. అంతేకాకుండా పని కట్టుకొని దానికోసం వెళ్ళాలంటే మాత్రం అంత వర్త్ ఇట్ కాదేమో అని అనిపించింది. మేము వెళ్ళే వరకు అయితే మొత్తం ఫుల్ నిద్రపోతున్నారు అనమాట. జున్నుగాడు, అవ్వ, డాడీ, మమ్మీ అందరూ కూడా. ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా మేము తీసుకొచ్చిన బిర్యానీ అయితే ఓపెన్ చేసుకొని తిందామని చెప్పేసి ఇక్కడైతే కూర్చున్నాము. ఈ బిర్యానీ ఏంటంటే రాజుగారి బిర్యానీ అని ఏదో ఉంది పేరు. సో ఇంకా ఏదో ఒక బిర్యానీ తీసుకుందామని చెప్పి ఇదైతే తీసుకున్నాము. టేస్ట్ అయితే లిటరల్లీ చెప్తున్నాను కదా, బిర్యానీ కంటే కూడా నాకు గోంగూర చట్నీ చాలా బాగా నచ్చింది. ఈ చట్నీ ఏంటంటే మామూలుగా ఆంధ్ర సైడ్ పెళ్ళిళ్ళలో పెడతారు కదా, అట్లా ఉందన్నమాట. చాలా బాగుండే టేస్ట్. ఇంకా బిర్యానీ టేస్ట్ కూడా ఓకే యావరేజ్గానే ఉంది. నాకైతే మొత్తాన్ని మీద స్వీట్ స్ట్రీట్ అయితే వెళ్ళాం కదా, ఓకే ట్రై చేయొచ్చు ఒకసారికి అని చెప్పినట్టు అనిపించింది. ఇంతకు మీరు ఎవరైనా వెళ్ళింటే మీకు ఎట్లా అనిపించిందో కూడా కింద కమెంట్ చేయండి. అండ్ వీడియో ఎట్లా ఉందో కూడా కింద కమెంట్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మొత్తానికైతే మా డే 1 ఇట్లా ముగిసింది. ఇంకా డే 2, డే 3 కూడా ఉన్నాయన్నమాట. సో అప్పుడు ఏం చేసామనేవి కూడా ఫుల్ వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాను. స్టే ట్యూన్ ఫర్ లాంగ్ వీడియోస్. అండ్ అట్లనే షార్ట్స్లో కూడా కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను, అవి కూడా చూస్తూ ఉండండి. అంతే మరి ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.